వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట. అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శృంగార దేవుడైన శ్రీనివాస ప్రభువు సరస కేళీ విలాసాల్ని వర్ణించిన ఈ సంకీర్తనలో వలపు ఉంది, గెలుపు ఉంది. అలంకార ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడి ఆభరణాలను శృంగార సంకీర్తనలో చొప్పించిన తీరు అమోఘం, అద్భుతం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఈ సంకీర్తనకు స్వరకల్పన చేసిన వారు జోసిభట్ల గారు. రాగం నీలాంబరి, గానం సత్యయామిని నూతన. బదుకవయ్యా అంతలోనే మాకేమి ఇట్టెవలపి నీకు ఎక్కువ సింగారమా. అట్టి బదుకవయ్యా అంతలోనే మాకేమి ఇట్టెవలపి నీకు ఎక్కువ సింగారమా. అట్టి బదుకవయ్యా అంతలోనే మాకేమి వాడవు మానినుల ఉంగరాలు ఈ ఎడవేళ పెట్టుక ఎమ్మెసేసేవు. మాయదారి వాడవు మానినుల ఉంగరాలు ఈ ఎడవేళ పెట్టుక ఎమ్మెసేసేవు. ఛాయల మేని రేఖలు చాలవా, ఛాయల మేని రేఖలు చాలవా, అందుకు తోడు కాయముపై మచ్చములు కడు సింగారమా. ఛాయల మేని రేఖలు చాలవా, అందుకు తోడు కాయముపై మచ్చములు కడు సింగారమా. అట్టి బదుకవయ్యా అంతలోనే మాకేమి ఇట్టెవలపి నీకు ఎక్కువ సింగారమా. అట్టి బదుకవయ్యా అంతలోనే మాకేమి. పొద్దుని వాడవు పొలతుల బలువలు కొత్తిమీర మొల కట్టుకొని వచ్చేవు. పొద్దుని వాడవు పొలతుల బలువలు కొత్తిమీర మొల కట్టుకొని వచ్చేవు. ముద్దు ముద్దు వలె నీ మోవి కెంపులి చాలవా, ముద్దు ముద్దు వలె నీ మోవి కెంపులి చాలవా.
సింగారమా అట్టి బతుకవయ్యా అంతలోనే మాగే కథకారి వాడవు కాంతుల పువ్వు దండలు ఇతవై మెడ వేసుక ఎలయించేవు కథకారి వాడవు కాంతల పువ్వు దండలు ఇతవై మెడ వేసుక ఎలయించేవు తతి నన్ను వందితివి దగ్గరి శ్రీ వెంకటేశ తతినను వందితివి దగ్గరి శ్రీ వెంకటేశ రతుల సదమదము రాపుల సింగారమా తతినను వందితివి దగ్గరి శ్రీ వెంకటేశ రతుల సదమదము రాపుల సింగారమా అట్టి బతుకవయ్యా అంతలోని మాకేమి ఇట్టె వలపి నీకు ఎక్కువ సింగారమా అట్టి బతుకవయ్యా అంతలోని మాకేమి. బాగుంది, చాలా చక్కగా ఆలపించారు. ధన్యవాదాలు. మీకు భాగవత ఘట్టాలు ఎప్పుడు కూడా చాలా ఆనందకరమైనవే. భాగవత దర్శనం అంటేనే ఆనంద స్పర్శనం, బాధల కర్శనం, అంటే బాధలన్నీ హరించుకుపోవలసిందే. మనకి కృష్ణ అంటేనే కష్టాలన్నీ తీరిపోతాయంటారు. భాగవత ఘట్టాలకి అద్భుతమైన పట్టం కట్టాడు తాళపాక అన్నమయ్య. ఆయన మీద జయదేవుడి అష్టపదుల ప్రభావం చాలా వరకు ఉంది. జయదేవుడు ప్రతిపాదించిన మధుర భక్తి అన్నమాచార్య సంకీర్తనలో అత్యంత ఘనంగా పరిడి వెళ్ళిందనటంలో ఎటువంటి సందేహం లేదు. అట్టె బతుకవయ్యా అంతలోనే మాకేమి ఇట్టె వలపు నీకు ఎక్కువ సింగారమా. సింగారరాయుడికి ఎక్కువ సింగారం తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింగారాలన్నిటికీ కూడా ఆయన చిరునమ్మ. మాయదారి వాడవు మావినుల ఉంగరాలు ఈయడ వెళ్ళబెట్టుక ఎమ్మె చేసేవు. ఎమ్మె అన్నది ఒక అద్భుతమైన పదం. ఎమ్మె అంటే రాజసం, విలాసం. అన్నమాచార్యులు వారు ప్రత్యేకంగా ఈ ఎమ్మె అన్నది వాడతారు. గోవిందుడికి బాగా వాడతారు ఆయన. గోవిందుడికి, గోవిందరాజస్వామికి ఇద్దరికి కూడా. ఛాయల మేని రేఖలు చాలవా అందుకు తోడు కాయముపై మత్సములు కడు సింగారమా. ఆయన లీలంతా కూడా ఆయన మనకి విప్పి చెప్పేస్తున్నాడు అన్నమయ్య. పొద్దుని వాడవు పొలతుల వలువలు కొద్దిమేర మొలగట్టుకొని వచ్చేవు. పొద్దుని వాడవు పొలతుల వలువలు కొత్తిమీర మొల కట్టుకొని వచ్చేవు. ఇదొక చమత్కృతి. వాళ్ళ గోపభామినుల వస్త్రాలు తీసుకొస్తున్నావా అంటాడు ఆయన. నిజానికి గోపికా వస్త్రాపహరణం గురించి జనమందరూ కూడా, ముఖ్యంగా ఆధ్యాత్మిక పరులందరూ కూడా భాగవతాన్ని చదవలసిన అవసరం ఉంది. గోపికా వస్త్రాపహరణం ఒక మనోజ్ఞమైన ఘట్టం మహాభాగవతంలో. ఆయన గోపికల వస్త్రాన్ని అపహరించాడు గోవిందుడు. అందరూ కూడా అక్కడ వరకు తీసుకుని దాన్ని రకరకాలుగా చిత్రించడం మనందరికీ కూడా తెలిసిందే. నిజానికి ఒక అద్భుతమైన నేపథ్యం ఉంది గోపికా వస్త్రాపహరణానికి. ఈ గోపికలందరూ కూడా యమునా నదిలో స్నానం చేయడానికి ఉపక్రమించారు. గోవిందుడు వాళ్ళ వస్త్రాలన్నీ అపహరించాడు. వాళ్ళందరూ ఎక్కడున్నాయి మన వస్త్రాలు అనుకుంటే కనపడలేదు. అప్పుడు కృష్ణుడు కనిపించాడు చెట్టు మీద. కృష్ణ, మా వస్త్రాలు మాకు ఇచ్చేయన్నాడు. నేను మీ వస్త్రాలు మీకు ఇవ్వను. మీరు ఒక ఘోరమైన అపరాధం చేశారు. మేమేం తప్పు చేయలేదు. నిత్యము నిన్నే తెలుస్తున్నాం. నిన్ను పతిగా పొందాలని మేమందరం కూడా కాచాయని వ్రతం చేస్తున్నాం. ఆ వ్రతంలో భాగంగా ప్రాతకాల వేళ యమునా నదిలో మేము స్నానం చేస్తున్నాం అన్నారు. లేదు, మీరు తప్పు చేస్తున్నారన్నాడు. సరే, మమ్మల్ని ఏం చేయమంటావు? మీరందరూ అలా నదిలోంచి బయటకు వచ్చి మీ వస్త్రాలు తీసుకోండి. చాలా పొరపాటు మాట్లాడుతున్నావు నువ్వు. మా అందరికీ చాలా ఇష్టమైన వాడివి, కానీ మిమ్మల్ని ఇలా అంటాం ఏమాత్రం సమంజసం కాదని. మీరు నన్ను పరమాత్మని ఎరిగితే మీరు బయటికి రండి అన్నాడు ఆయన. అప్పుడు వచ్చాక చెప్పాడు ఆయన, మీరు చేస్తున్నది అత్యంత పవిత్రమైన కాత్యాయని వ్రతం. మీరు నగ్నంగా యమునా నది జలాల్లో దిగి యమునా నదికి, వరుణుడికి, అందరు దేవతలకి కూడా అపరాధం చేశారు. కాబట్టి మీరు భూదేవికి మొక్కి అప్పుడు మీ వస్త్రాలు తీసుకెళ్ళండి అని ఆయన చెప్తాడు. అంత ఘనమైనది గోపికా వస్త్రాపహరణ ఘట్టం.
ఆ కాత్యాయని వ్రతానికి వాళ్ళందరినీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. తర్వాత అంత ఘనమైన గోపికా వస్త్రాపహరణ ఘట్టాన్ని, అందులో ఉన్న ఆంతర్యాన్ని మనమందరం కూడా జనానికి తెలియజేయవలసిన అవసరం ఉంది. మీరందరూ, పిల్లలందరూ కూడా భాగవతాన్ని చదివి అందులో ఉన్న అర్థాన్ని, పరమార్థాన్ని, మన వేదాంతాల్లో సూచించిన ఘనమైన నిజాలని తెలియజేయవలసిన అవసరం ఉంది. అలాగే కథకారి వాడవు, ఇది కథకారి అన్న మాట కూడా ఆయన గోవిందుడికే వాడతాడు. చాలా మాయలమారి, గడసరి, నేర్పరి ఇటువంటి అర్థాలు ఉన్నాయి. కథకారి వాడవు కాంతల పూదండలు ఇతవై మెడవేసుక ఎలయించే వాళ్ళ దండలన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నట్టు ఆయన. తతి నన్ను పొందితివి దగ్గరి శ్రీ వెంకటేశ. కథకరి వాడవు కాంతల పూదండలు ఇతవై మెడవేసుక ఎలయించేవో తతి నన్ను పొందితివి దగ్గరి శ్రీ వెంకటేశ. తతి నన్ను పొందితివి దగ్గరి శ్రీ వెంకటేశ. రతుల సదమదము రాపుల సింగారమా. తతి నన్ను పొందితివి దగ్గరి శ్రీ వెంకటేశ. రతుల సదమదము రాపుల సింగారమా. ఎంత చక్కగా రాశాడు చూడండి. గోవిందుడు మన కనుల ముందు నృత్యం చేస్తున్నట్టుగా ఆనందింపజేస్తున్నాడు అన్నమయ్య. మన దైవాలందరికీ కూడా కొన్ని చిరునామాలు ఉన్నాయి. మనం శ్రీరామచంద్రమూర్తి అనుకోగానే సకల సద్గుణాలు కలిగిన ఒక మర్యాద పురుషోత్తముడు కనిపిస్తాడు. అలాగే ఆంజనేయ స్వామి అనుకోగానే అభయం, నృసింహుడు అనుకోగానే ఉగ్ర రణాకృతి, కృష్ణుడు అనుకుంటే ఎప్పుడూ ఆనందం, ఎంతో ఆనందం. అది మధురమైన అనుభూతిగా నిలిచిపోయేలా చక్కటి స్వరరచన చేశారు జోసిభట్ల శర్మ గారు. ఇది అందరికీ చిరపరిచితమైన రాగం నీలాంబరి. కొత్త రాగం కాకుండా అంటే అన్ని సంకీర్తనలు కొత్త రాగాల్లో చేయడం అన్నది కుదరదు. బాగుంది. నీలాంబరిలో ఆ నీలమేఘశ్యాముని లీలల్ని వర్ణించిన అట్టే బతుకోవయ్య ఒక చక్కటి సంకీర్తనగా మీకు మిగిలిపోతుంది. హృదయపూర్వక అభినందనలు. ధన్యవాదాలు. ఆలపించిన సత్యయామినికి, నూతనకి ఆశీస్సులు. చక్కగా ఉందమ్మా. మీరు ఇద్దరు కలిసి నీలాంబరి రాగంలో ఆలాపన చేయడం చాలా చక్కగా ఉంది. జోషిభట్ల గారు చాలా హృదయంగా చేశారు. కానీ నీలాంబరి రాగఛాయల్ని మీరు సంపూర్ణంగా వినియోగించుకున్నారని నేను అనుకోవట్లేదు. లేదండి, పూర్తిగా వినియోగించాలి. కొంచెం లైటర్ వైన్లో వెళ్ళిపోయింది పైన. అవును, ఆ నీలాంబరి పట్టు ఆథెంటిక్ నీలాంబరి కాదు. అలాగని మిశ్రాను కూడా అనలేము, ఎందుకంటే పూర్తి స్థాయి అవే స్వరాలు ఉన్నాయి. దీనికి కొత్త పేరు పెట్టాలి. చక్కగా ఉంది. ఇద్దరికి కూడా, మీ అందరికి కూడా అభినందనలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. అట్టె బతుకవయ్యా అంతలోనే మాకేమి ఇట్టె వలపి నీకు ఎక్కువ సింగారమా. అట్టె బతుకవయ్యా అంతలోనే మాకేమి. పరబ్రహ్మ స్వరూపం విశ్వమంతటా వ్యాపించి ఉన్నందువల్ల శరణాగతి కోరుతూ ఆ శ్రీహరిని వేడుకోవడమే ఉత్తమమైన మార్గమని ప్రబోధిస్తున్న అన్నమాచార్యులు వారి ఈ సంకీర్తనకు సంగీతం శ్రీ నిహాల్, రాగం లలిత, గానం పవన్ చరణ్. అన్నిటా నీవంతర్యామివి, అన్నిటా నీవంతర్యామివి, ఔట ధర్మమే అయినాను. అన్నిటా నీవంతర్యామివి, ఔట ధర్మమే అయినాను. ఎన్నగని ఒక్కడవే గతి అని ఎంచి కొలుచుటే ప్రపన్న సంగతి. అన్నిటా నీవంతర్యామివి, ఔట ధర్మమే అయినాను. ఎన్నగని ఒక్కడవే గతి అని ఎంచి కొలుచుటే ప్రపన్న సంగతి.
ఏకాంతంబున నుండిన పతిని ఎనసిరమించుటె సతి ధర్మంబు లోకమురచ్చలో నుండిన పతి లోకొని పైకొని రానట్లు ఏకాంతంబున నుండిన పతిని ఎనసిరమించుటె సతి ధర్మంబు లోకమురచ్చలో నుండిన పతి లోకొని పైకొని రానట్లు ఈ కొలదులనే సర్వదేవతల ఇన్ని రూపులై నీవున్నప్పుడు కైకొని నేను బహుముఖముల గొలుచుట కాదు పతివ్రత వ్రత ధర్మంబు ఈ కొలదులనే సర్వదేవతల ఇన్ని రూపులై నీవున్నప్పుడు కైకొని నేను బహుముఖముల గొలుచుట కాదు పతివ్రత వ్రత ధర్మంబు అన్నిటా నీవంతర్యామివి ఔట ధర్మమే అయినాను ఎన్నగ నీ ఒక్కడవే గతి అని ఎంచి కొలుచుటే ప్రపన్న సంగతి పూనిన బ్రాహ్మణుల లోపలని నిన్ను పూజించుట వేదోక్త ధర్మము శ్వాన కుక్కుటాదుల లోపల నిన్ను సరి పూజించగరానట్లు పూనిన బ్రాహ్మణుల లోపలని నిన్ను పూజించుట వేదోక్త ధర్మము శ్వాన కుక్కుటాదుల లోపల నిన్ను సరి పూజించగరానట్లు ఈ నియమములని ప్రాకృత జనులను ఈశ్వర నీ శరణాగత జనులను కానక ఒక్కట సరిగా చూచుట కాదది వివేక ధర్మంబు ఈ నియమములని ప్రాకృత జనులను ఈశ్వర నీ శరణాగత జనులను కానక ఒక్కట సరిగా చూచుట కాదది వివేక ధర్మంబు అన్నిటా నీవంతర్యామివి ఔట ధర్మమే అయినాను ఎన్నగ నీ ఒక్కడవే గతి అని ఎంచి కొలుచుటే ప్రపన్న సంగతి శ్రీ వెంకటపతి గురువనుమతిని సేవే నాకును శిష్య ధర్మము ఆవల నీవల నితర మార్గములు ఆత్మలోన రుచిగానట్లు శ్రీ వెంకటపతి గురువనుమతిని సేవే నాకును శిష్య ధర్మము ఆవల నీవల నితర మార్గములు ఆత్మలోన రుచిగానట్లు భావింపగ సకల ప్రపంచమును బ్రహ్మం సత్యం జ్ఞానమనంతము కైవశమై ఇన్నిటా వెనుతగులు కాదది వివేక ధర్మంబు భావింపగ సకల ప్రపంచమును బ్రహ్మం సత్యం జ్ఞానమనంతము కైవశమై ఇన్నిటా వెనుతగులు కాదది వివేక ధర్మంబు అన్నిటా నీవంతర్యామివి ఔట ధర్మమే అయినాను ఎన్నగ నీ ఒక్కడవే గతి అని ఎంచి కొలుచుటే ప్రపన్న సంగతి చాలా బాగుంది, చాలా చక్కగా పాడారు మీరు. ఇది గీతలో భగవానుడు చెప్పిన భావాన్నే అన్నమాచార్యుల వారు మళ్ళీ చెప్పారు. ఆయన మిగిలినవన్నీ వదిలేసి కేవలం ఆయన్నే శరణ వేయడమన్నాడు. ఆయన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేక శరణం వ్రజ,
అని చెప్తూ అహంత్వా సర్వ పాపభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటాడు ఆయన. మిగిలిన వాళ్ళందరినీ వదిలేసి నన్ను శరణు వేడు, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తానని. ఆయన సర్వాంతర్యామి అని మనకి తెలిసినా కూడా నువ్వొక్కడవే మాకు గతి అని తెలియడం. అంటే ఇక్కడ మనకి మొదటి వాక్యానికి రెండో వాక్యానికి భేదం ఏమిటి అన్న అనుమానం కలుగుతుంది. అన్నిటా నీ అంతర్యామివి అవుట ధర్మమే అయినాను ఎన్నగ నీ ఒక్కడవే గతి అని ఎంచుకొలుచుటే ప్రపన్న సంగతి. ఆ రెండు వాక్యాల్లోనే ఆయన సంకీర్తనలో ఏం చెప్పదలుచుకున్నారో అన్నమాచార్యుల వారు పూర్తిగా రాసేయడం జరిగింది. అన్నిటా నీవంతర్యామివి ఔట ధర్మమే అయినాను ఎన్నగ నీ ఒక్కడవే గతి అని ఎంచి కొలుచుటే ప్రపన్న సంగతి. అంతర్యామని మనకు తెలుసు. మనకు తెలిసిన విషయం, ఆ విషయాన్ని ఆస్వాదించకుండా ఉంటావా? ఇప్పుడు మనం ఒక చోటుకు వెళ్తాం, విహారయాత్రకి చాలా బాగుంటుంది అని అనుకుంటాం, కానీ విహారయాత్రని ఆస్వాదిస్తామా దూరంగానే ఉండిపోతామా? ఆస్వాదిస్తాం కదా. అది చెప్పడం అనమాట ఆ రెండు వాక్యాల్లో ఉన్న తేడా. అంతర్యామి ఔట ధర్మమే అయినాను ప్రపన్నులు, శరణాగత రక్షకత్వాన్ని కోరేవాళ్ళు నువ్వొక్కడివే అంటే ఆమ్ని ప్రజెన్స్ అంటాం కదా మనం, అన్ని చోట్ల ఉన్న ఆయనని కొలవడం అన్నది మన ధర్మం అని చెప్తూ మిగిలిన వాక్యాలన్నింటిలో కూడా అనంత రూపుడైన ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని కీర్తించాడు ఆయన. శ్రీ వెంకటపతి గురువు అనుమతినే సేవే నాకును శిష్య ధర్మము ఆవల నీవల ఇతర మార్గములు ఆత్మలోన రుచి కానట్లు భావింపగ సకల ప్రపంచమును బ్రహ్మం సత్యం జ్ఞానమనంతము కేవశమై ఇన్నిట వెనుతగులు కాదది వివేక ధర్మము. ఒక చక్కటి గురువుని పొంది మనం ఆ గురువుని అన్నీ నేర్పేవానిగా మనం గుర్తెరిగి ఆయన దగ్గర నుంచి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. శ్రీ వెంకటపతి గురు అనుమతిని సేవే నాకును శిష్య ధర్మము ఆవల నీవల నితర మార్గములు ఆత్మలోన రుచి కానట్లు భావింపగ సకల ప్రపంచమును బ్రహ్మం సత్యం జ్ఞానమనంతము కైవశమై ఇన్నిటా వెనుతగులు కాదది వివేక ధర్మం. అద్భుతమైన రీతిలో సర్వాంతర్యామి అయిన శ్రీ వెంకటేశ్వరుని కొలిచిన ఈ సంకీర్తనని చక్కగా ఆలపించిన నీకు అభినందనలు, ధన్యవాదాలు. ఇంత చక్కగా స్వరపరిచిన మీకు మరొకసారి హృదయపూర్వక అభినందనలు. ధన్యవాదాలు. బాగుందమ్మా, బాగుంది చరణ్. థ్యాంక్ యూ సార్. ఇప్పట్లాగే నువ్వు భావయుక్తంగా ఆలపించావు, అభినందన నీకు. నిహాల్ గారు లలిత రాగంలో చక్కగా చేశారు, కాకపోతే పేరుతోనే నాకు అభ్యంతరం. కఠినమైన భావాల్ని పలికించడానికి ఉపయోగించే రాగం ఇది. కఠినం అంటే వేరే ఎలా అనుకోవద్దండి, సీరియస్ అని నా ఉద్దేశం. లలిత కొన్ని రాగాలకి ఆ పేర్లు ఎందుకు వచ్చాయని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోతుంటాను. ఎవరన్నా చెప్తే కరెక్ట్గా బాగుంటుందని అనుకుంటుంటాను. లలిత అనే పేరుతోనే ఇబ్బంది తప్ప ఈ రాగానికి న్యాయం చేకూర్చి ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు మీరు న్యాయం చేకూర్చారు. చక్కగా ఉంది, ఈ రాగంలో సముచితంగా చేశారు. అభినందన మీకు. ధన్యవాదాలండి. అన్నిటా నీవంతర్యామివి ఔట ధర్మమే అయినాను ఎన్నగ నీ ఒక్కడవే గతి అని ఎంచి కొలుచుటే ప్రపన్న సంగతి. ఇందులోనే కానవద్దా అనే సంకీర్తన పాడింది నువ్వేనమ్మా? నేనే సార్. ఆ సంకీర్తన ప్రతిరోజు వింటూ ఉంటాను నేను. సార్ నా చాలా భాగ్యం చాలా సార్. ఇష్టం నాకు అది. ఒంటిమిట్ట శ్రీరామచంద్రమూర్తిని కీర్తించిన అద్భుతమైన సంకీర్తన. జముడెక్కడికి పోయా సరయువులో మోక్షము అమర జీవులకిచ్చే అల్లనాడు తెమలి వానరులై ఈ దేవతలే బంట్లైరి తిమిరి శ్రీ వెంకటపతికి నేడు నాడు తెమలి వానరులై ఈ దేవతలే బంట్లైరి తిమిరి శ్రీ వెంకటపతికి నేడు నాడు ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని విందువలి ఒంటి మెట్ట వీర రఘురాముని ఇందులోనే కానవద్దా
ఇతడు దైవమని. మీకు మరిన్ని మధురమైన సంకీర్తనలు సొంతం అవ్వాలని శ్రీనివాసుని కోరుకుంటున్నాను. మీ ఆశీర్వచనం తప్పకుండా. సారస్వతానికి సంగీతానికి జరుగుతున్న పట్టాభిషేకం. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. ఈ కార్యక్రమంలో కాసేపు విరామం. నిన్ను కొలిచితే చాలు నీ ఎంత వాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నిన్ను కొలిచితే చాలు నారాయణ నారాయణ హరి గోవింద హరే నారాయణ నారాయణ హరి గోపాల హరే. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.